గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమే. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. రైట్. ఒకనొక ప్రాంతంలో ఈ జాతి వారు మాట్లాడుకుందాం. ఈ జాతి వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుందంటే, ఊరికి బయట, ఊరికి దూరంగా ఒక అడవి లోపల వారు నివసిస్తూ ఉండేవారు. ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా వారికి ఏమైనా కొనాలి, ఏమైనా నిత్యావసర వస్తువులు ఏమైనా కావాల్సి ఉన్నప్పుడు ఆ అడవి దాటుకుంటూ వచ్చి ఆ ఊరి యొక్క మార్కెట్లో కొనుక్కోవడం అలవాటు ఈ జాతి వారికి. ఒకనొక టైంలో ఒక యవనస్తుడు అడవి దాటుకుంటా ఆ నిత్యావసర పరిస్థితుల వస్తువుల కోసం వచ్చి అవన్నీ తీసుకొని కొంచెం ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా, చీకటి పడుతున్నప్పుడు కూడా తనకి దారి అలవాటు బాగా. ఆ ఊరు వాళ్ళందరికీ దారి బాగా తెలుసు, అడవి ఎంత పెద్ద అడవైనా. సో ఆ మార్గం గుండా వస్తున్నాడు. అతను ఒక 5 నిమిషాలు నడిచేటప్పటికి మంచు పడ్డం మొదలైంది. తెల్లని మంచు పడ్డం మొదలైంది. మనకైతే మంచు ఉన్నా సరే అంత కనపడదు, కానీ ఆ ప్రాంతంలో మంచు గంటలు కొద్దిసేపటికి. అలాగ అరగంట నడిచేటప్పటికి మొత్తం మంచు అంతా నిండిపోయింది, అడవి అంతా. అలాగా గంట సేపు అయిపోయిన తర్వాత ఈ యొక్క యవనస్తుడికి అర్థమైంది ఏంటంటే, నేను దారి తప్పిపోయినాను అర్థమైంది. ఎందుకంటే ఎంతసేపు నడిచినా సరే తనకి అసలు అరగంట వెళ్ళిపోవాలి, అరగంటలోకి చేరిపోవాలి, కానీ గంట అయినప్పటికీ కూడా అతను చేరట్లేదు, ఊరు రావట్లేదు అతనికి. అప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను దారి తప్పిపోయాను. దారి తప్పిపోయిన తర్వాత నెమ్మదిగా ఇతనికి టెన్షన్ మొదలైంది. ఈ యవనస్తుడికి భయం మొదలైంది. ఎందుకు దారి తప్పిపోయాడంటే, మంచు వల్ల ఆ దారి కనపడలేదు, తను వచ్చే దారి ఆ మంచులో కప్పబడిపోయింది ఆ దారి. అతని భయంతో ఇంకొద్దిసేపు అలా 2 గంటలు గడిచిపోతున్నాయి, 3 గంటలు గడిచిపోతున్నాయి. చలి బాగా భయంకరంగా అయిపోతుంది. ఎంతో కూర్చొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ, తనకి ఒక తండ్రి మాత్రమే ఉన్నాడు, ఇంకా తల్లి ఎవరు లేరు. ఇంకా తండ్రిని తలుచుకుంటూ, తండ్రి ఎక్కడున్నావు అని కేకలు వేస్తాడు, ఎవరినంటారేమో అని ఏడుస్తూ ఉన్నాడు. మళ్ళీ కొద్దిసేపు తిరిగాడు, మళ్ళీ తన వస్తువులు పెట్టుకొని మళ్ళీ కేకలు వేస్తున్నాడు, తండ్రి ఎక్కడున్నావు. మళ్ళీ ఎవరు పలకంటలేదు, ఎవరిని ఉన్నారా, దారి చూపించేవారు ఎవరు ఉన్నారా అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. అలసిపోయి కొంతసేపు కూర్చున్నాడు అడవులు. అలా అలసి కూర్చుంటే కొద్దిసేపటికి ఒక వ్యక్తి తను ముసుగు వేసుకొని తల మీద నడుచుకుంటూ వచ్చాడు ఆ మంచులో. అప్పుడు ఆ యవనస్తుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈయన నా తండ్రి. వెంటనే పరిగెట్టుకుంటూ ఆ తండ్రిని హత్తుకొని ఏడుస్తూ ఎంతో సంతోషంతో, ఓరడుతో, ఎంతో ఆనందంతో ఉన్నప్పుడు తండ్రి ఆ కుమారుడు చేపట్టుకొని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు కూడా మన పరిస్థితులు కూడా చాలాసార్లు ఆ యవనస్తుడికి ఎదురైన పరిస్థితులు ఎదురవుతాయి. చాలాసార్లు మనకు కూడా దారి తెలియని పరిస్థితులు ఎదురవుతాయి, దారి కనబడిన పరిస్థితులు ఎదురవుతాయి. చాలాసార్లు ఇంకా మన జీవితం ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఒక విషయం ఏంటంటే, సాధారణంగా మనకి మానవులకున్న సాధారణ లక్షణం ఏంటంటే, వారు తప్పిపోయారన్న సంగతి వాళ్ళకి తెలియదు. అది సమస్య. తప్పిపోయిన వాడికి దారి చూపిస్తాను తీసుకురా అంటే వాడు వస్తాడు. ఒకవేళ వాడికి తెలియదు అనుకోండి, వాడు తప్పిపోయాడన్న సంగతి వాడికి చెప్పిన అర్థం కాదు. ఈరోజు నేను డైరెక్ట్గా దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు మన మార్గాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు చేపట్టుకొని మన సరైన మార్గం నడిపిస్తాడు అని చెప్తున్నప్పుడు కొంతమందికి అర్థం కావచ్చు ఈరోజు వాక్యం. కొంతమందికి నిజమే, నా మార్గం నాకు తెలియట్లేదు, నిజమే నా భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు, నిజమే నేను కూడా చెదిరిపోయి ఉన్నాను, నేను కూడా దారి తప్పిపోయాను, నాకు తెలీదు అని కొంతమందికి అర్థమైనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మాకు మార్గం చూపించండి అనవచ్చు. కానీ చాలామందికి తప్పిపోయామన్న సంగతి తెలియట్లేదు. చాలామందికి మాకు మార్గం అర్థం కావట్లేదు అన్న సంగతి తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే, ప్రభు దగ్గర రండి, ఆయన మార్గం చూపిస్తాడు, ఆయనే మార్గం చెప్తున్నా సరే వారు ఏం చేయట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు మనల్ని నడిపించేవాడు లేకపోతే
ఈరోజు మనల్ని మన మార్గం చూపించేవాడు మనం లేకపోతే దారి తప్పిపోయే అవకాశం ఉంది, తప్పిపోయే అవకాశం ఉంది. ఆ పర్యవసానం ఎంతో భయంకరమైన తప్పిపోతాయి. రీసెంట్గానే మన పీటర్ పాల్ ఉన్నాడు, పీటర్ పాల్ తమ్ముడు అడవికి వెళ్ళి తప్పిపోయాడంట. అవునా? కరెక్టేనా? అలా బాగా తెలిసిన అడవి అది. ఆ పీతలు పట్టుకుంటూ వెళ్ళినప్పుడు బాగా తెలిసిన అడవే. తాను ఇంకొక వ్యక్తి కలిసి వెళ్ళారు. కానీ కొద్ది క్షణాలకు అర్థమైంది ఏంటి వాళ్ళకి, మేము తప్పిపోయామని. తిరిగారు వాళ్ళకి తెలియలేదు. కానీ చివరికి వాళ్ళు ఒక నది ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఆ నావ మీద నాన్న కనపడ్డాడు. అంతేనా? ఆ తండ్రినే కనపడ్డాడు. ఎస్, ఓకే. చాలా సంతోషం, చాలా తిరిగి ఇంటికి వచ్చాడు. చాలాసార్లు మనం తప్పిపోయినప్పుడు మనం కూడా ఎవరి కోసం వెయిట్ చూస్తూ ఉంటాం. కానీ చాలామందికి తెలియదు నేను తప్పిపోయిన సంగతి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభు వాక్యం ఏమంటుందంటే ఇంత చదువుకున్న దాంట్లో, మనందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. ప్రతి ఒక్కరు తనకిష్టమైన దారి ఎంచుకున్నారు, తమ నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నారు. తాము తప్పిపోయామన్న సంగతి వారు గుర్తించలేకపోతున్నారు. ఎప్పుడైతే మనం తప్పిపోయామన్న సంగతి మనం గుర్తించలేమో మనం అక్కడే రౌండ్లు వేస్తూ ఉంటాం, అక్కడే తిరుగుతూ ఉంటాం. గమ్యానికి చేరలేం, గమ్యాన్ని చేరుకోలేం. ఇంకా మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది ప్రయాసం. మనం 3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మనం నడిపించేవాళ్ళు లేకపోతే తప్పిపోతాం, మన సమయం వ్యర్థమైపోతుంది, గమ్యాన్ని మనం చేరుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు చాలాసార్లు ప్రజలు చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, వీళ్ళందరూ కూడా చెదరిపోయిన గొర్రెల్లా ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో. ఆయన చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతుంది చూడండి. 9వ అధ్యాయం 36వ వచనం తీసి చూడండి. ఆయన సమూహమును చూచంట, యేసుక్రీస్తు వారు ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఈరోజు ప్రభు మనుషులను చూసి, మానవులను చూసి కనికరపడుతుంది ఏంటంటే, వీరు చెదరిపోయిన గొర్రెల్లా ఉన్నారు, వీళ్ళు విసికి చెదిరిపోతున్న గొర్రెల్లా ఉన్న. వీళ్ళకి ఎవరు లేరు? కాపరి లేడు, నడిపించేవాడు లేడు, వారిని ముందుకి సరైన మార్గంలో నడిపించేవాడు లేక వీళ్ళందరూ చెదిరిపోయి ఉన్నారంట. ఈరోజు మనం గుర్తించాలి ఏంటంటే, మనం కూడా చెదిరిపోయాం. మనం కూడా మన భవిష్యత్తులో మన మార్గం నుంచి తొలగిపోయాం. రేపు ఏం చేయాలి, మన ముందు చూపు ఏంటి, మనకు ఆశ లేదు. ఈరోజు మన గమ్యం ఏంటో మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం, మన గమ్యం ఏంటో మనం చూడలేకపోతున్నాం. తద్వారా మనకు మన పర్యవసానాలు ఏమవుతున్నాయంటే, ఒకటేమో దారి తప్పిపోవడమే కాదు, సమయాన్ని అర్థం చేసుకుంటున్నాం, వ్యర్థంగా ప్రయాసపడుతున్నాం. మన కష్టాన్ని అర్థం చేస్తున్నాం, ధనాన్ని అర్థం చేస్తున్నాం, సమయాన్ని అర్థం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అమలాపురం వెళ్ళాలనుకున్నారు. అమలాపురం బస్సు ఎక్కిన తర్వాత నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత అది అమలాపురం దాటుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడెక్కడ అడ్డు తిరిగి రాజమండ్రి వెళ్ళిపోయింది అనుకున్నాం. రాజమండ్రి కొలు తెరిసిన తర్వాత పక్కన వెళితే ఎక్కడున్నా అంటే ఎక్కడున్నావు ఏంటి, రాజమండ్రిలో ఉన్నా. రాజమండ్రి వచ్చాను, అమలాపురం ఉందాం అనుకున్నాను, మా కూతురింటికి వెళ్దాం అనుకున్నాను. మరి ఎలాగంటే మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ వెనక్కి. ఇప్పుడు ఏం వేస్ట్ అయింది? సమయం వేస్ట్, ధనం వేస్ట్. ఇంతసేపు ప్రయాసపడేదంత ప్రయాస అంతా వేస్టే. ఈరోజు ఎప్పుడైతే మనకి గమ్యం ఏంటో తెలియనప్పుడు, మనం నడిపించేవాడు సరైన వాడు లేనప్పుడు నీ యొక్క ప్రయాసాన్ని అర్థమైపోతుంది. యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రయాసపడకుండా హాయిగా వెళ్ళిపోతామని కానీ చెప్తుంది. మనం ప్రయాసపడ్డా, కష్టపడ్డా యేసుక్రీస్తులో ఉంటాం, ప్రతిఫలం ఉంటుంది. దేవుళ్ళలో ఉంటే మన గమ్యాన్ని చేరుకుంటాం, చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటాం. లేకపోతే మన ప్రయాస అంతా అర్థమే, వ్యర్థంగా గాలికై ప్రయాసపడతాం. అందుకే కీర్తనకారుడు 127:1 అంటున్నాడు ఆయన, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం అన్నిటిలో కూడా. ఇల్లు కట్టడంలోనేంటి, మన ఉద్యోగంలోనేంటి, మన కుటుంబ వ్యవహారంలోనేంటి, యేసుక్రీస్తు మనం నడిపించలేకపోతే ప్రయాస వ్యర్థమే.
తర్వాత చదవండి, యెహోవా పట్టణమును కాపాడి అలా దాని కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. ఈ కావలి వారి యొక్క ఉద్యోగం ఏంటంటే కాపలా కాయడం. వారు కాపలా కాయడానికి వారు మేలుకొని రాత్రంతా కూడా వేచి చూడాలి, శత్రువులు వస్తున్నారా లేదా. దేవుడు అంటున్నాడు, వారు ఉద్యోగం చేసే వారి ఉద్యోగంలో కూడా, వారి పనిలో కూడా నేను వారికి సహాయం చేయకపోతే, లేకపోతే నేను ఆ పట్టణాన్ని కాపాడలేకపోతే వారి ప్రయాసం అంతా కూడా ఏంటంట వ్యర్థమేనంట. ఈరోజు మానవుని యొక్క బుద్ధిహీనత ఏంటంటే, అతడు తప్పిపోయాడు, అతడు తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, ధనానంతరిని సిలిచంచులో వేస్తున్నాడు, ఎందుకంటే తను నడిపించేవాళ్ళు లేడు అన్న విషయం అర్థం కావట్లేదు. సరైన మార్గం నడిపించే వ్యక్తి వారికి ముందున్న వారు చూడట్లేదు. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వచ్చి దేవుని సత్యమైన మాటలు వినడానికి ఇష్టం చూపించలేకపోతున్నారు. ఏంటంటే వారు అనుకుంటున్నారు దేవుని సన్నిధిలో వారికి కావాల్సిన దొరకట్లేదు అనుకుంటున్నారు. దేవుని సన్నిధిలో వారికి కావలసిన ధనం రావట్లేదేనో, లేకపోతే వారు అనుకున్నది ఏంటో జరగట్లేదేనో. ఈ సమయం ఇక్కడ గడిపే 2-3 గంటలు కూడా ఎక్కడో పనిలో 2-3 గంటలు గడిపితే నాకు కొంచెం డబ్బు వస్తుంది, దాని ద్వారా నేను నా కుటుంబాన్ని పోషించుకోగలను. కానీ ఒక విషయం అర్థం చేసుకోలేకపోతారు. ఏంటో తెలుసా, ఆ ధనాన్ని దాచిపెట్టి ఆ ధనాన్ని సమకూర్చి దాన్ని దీవించి ఆస్వాదించి దేవుడు లేకపోతే, ఆ ధనాన్ని మన చేతుల్లో పెట్టి మనం దాన్ని విస్తరించే దేవుడు మన చేతుల్లో లేకపోతే, ఆ ధనం అంతా కూడా ఏమైపోద్ది అంటే ఎందుకు వ్యర్థంగా పోతాం, వ్యర్థమైన దానికి వచ్చి పెట్టేస్తాం, గమ్యాన్ని చేరుకోలేం, మన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే భూమి మీద పడే ప్రయాసంతో కూడా వ్యర్థమే అని ప్రసంగం మాట్లాడుతున్నాడు. 2:11 నేను చేసిన పని అన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా, ప్రసంగి 2:11 వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అరుగుపడును, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడి. నేను జాగ్రత్త ఒకసారి నా జీవితాన్ని పరిశీలించుకుంటే ఏది ప్రయోజనకరంగా అనిపించట్లేదు. నా జీవితం ఇంక వ్యర్థమైపోయింది అనిపిస్తుంది నాకు. నేను వచ్చిన నా పరిస్థితిని చూసుకుంటే నా సమయం వ్యర్థమైపోయింది, నేను ఇన్నాళ్ళు జీవించిన నా వయస్సు వ్యర్థమైపోయింది. ఎందుకంటే నాకు మార్గం చూపించేవాళ్ళు లేడు. నాకు మార్గం చూపించేవాళ్ళు లేక నా జీవితం ఈరోజు వ్యర్థం చేసేసుకున్నాను. ఈరోజు అనేక మంది వెనక్కి చూసి బాధపడతారు, అయ్యో ఆ రోజు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటే ఎంత బాగుండు, ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రీతిగా ప్రవర్తిస్తే ఎంత బాగుండు, ఆ రోజు ఒక వ్యక్తి మాటలను వింటే ఎంత బాగుండు. ఆ రోజు నడిపించే వాళ్ళు లేకే కదా ఈరోజు నేను వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసుకొని ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటున్నాను. ఈరోజు లేవంటారా చాలా మందికి వెనక్కి తిరిగి రిగ్రెట్ ఫీల్ అవ్వడం, వెనక్కి తిరిగి అయ్యో ఇది ఎందుకు ఇలా చేశాను, ఈ నిర్ణయాన్ని ఎందుకు నేను తీసుకున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుంచి అయ్యా మీరు నడిపించండి, మీరు నాకు కాపరిగా ఉండండి, నాకు గైడ్గా నాకు మార్గం చూపించండి అని చెప్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా జీవితం చిత్తం ఏంటో నేను తెలుసుకుంటానని ఆశపడితే, ఈరోజు దేవుని వాక్యం నుంచి మేము 3 విషయాలు తెలియజేస్తాను. మన జీవితం ఈ నూతన సంవత్సరంలో మన సమయాన్ని అర్థం చేసుకోకుండా, మన జీవితాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి అయ్యో ఎందుకు చేశాను ఇలాగా అని అనుకోకుండా, మీ ప్రయాస వ్యర్థం కాకుండా, మీరు తప్పిపోకుండా గమ్యానికి చేరుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తుని కాపరిగా ఉంచుకోవాలి. ఆయన కాపరిగా పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన కాపరిగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? మన జీవిత చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గమ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? మొదటిది ఏంటో తెలుసా? మీరు దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా మార్గం ఏంటో మీరు నిర్ణయించండి. అలా ఏమని చెప్పాలి? నా మార్గాన్ని మీరు నిర్ణయించండి, మీరు నిర్ణయించండి నా మార్గాన్ని. నేను కాదు నిర్ణయించుకునే నా మార్గాన్ని, ఏదైనా సరే మీరు నిర్ణయించండి నా మార్గం. ఎందుకంటే దేవుడు నడిపిస్తే ఆయన సదాకాలం నడిపిస్తాడు. యెషయా గ్రంథం 58:11 అన్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. 58:11 యెహోవా నిన్ను నిత్యము
నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కచ్చిన తోట వలెను ఎప్పుడు ఊపుచుండు నీటి ఓట వలెను ఉండేద్దాం. దేవుని చేతులకు ఈరోజు మనం వచ్చేసాం అనుకోండి, దేవుడు మనం కోల్పోయిన దాన్ని అంతా తిరిగి మనకి ఇచ్చి మనం నడిపిస్తాడు. మళ్ళీ ఈరోజు మనం తిరిగి మనం భయపడ అవసరం లేదు. ఇంకా అయ్యో నేను తప్పు నేను తీసుకున్నానని చింతించిన అవసరం లేదు. ఆ కాపరి దగ్గరికి వచ్చేస్తే తిరిగి మళ్ళీ సరైన మార్గం నడిపిస్తాడు. మునుపటి కోల్పోయిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. ఆయన దగ్గరికి రావాలి, మనం కూర్చుండి మార్గం నడిపిస్తాడు ఆయన. ఒకరి నడత యెహోవా ఏం చేస్తాడు ఆయన? ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. కీర్తన 37:23 వచ్చిన ఒకరి నడత, ఒకరి జీవితం యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా మార్గాన్ని నిర్ణయించండి, ఎందుకంటే మీరే ప్రభు మన నడక స్థిరపరిచేది, మీరే ప్రభు నడిపించేది. ఇప్పుడు ఆయన మన మార్గాన్ని నిర్ణయించాలంటే మీరు చేసింది అలా దగ్గరికి వచ్చి నమ్మకం చూడమే, నమ్మకం చూపించారు. అప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరైతే మనుషులు తప్పిపోయిన కుమారుడు ఒక వ్యక్తి రాగానే అంత ధైర్యంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అతని మీద నమ్మకం ఉంది. అతను ఎవరో తెలుసు, అతనికి తెలిసినప్పుడే నమ్మకం వస్తుంది. ఆ ఎవరో తెలియని వ్యక్తి అయితే నమ్మకం రాదు. ఆ వ్యక్తి తెలియాలంటే ఏం చేయాలి? మనం ఒక వ్యక్తి తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళతో సమయం గడపం. వాళ్ళతో సమయం గడిపితే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే అప్పుడు మనకు ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. మనం ఎప్పుడో సంవత్సరం దేవుని దగ్గరికి వచ్చి నాకు నమ్మకం ఉందన్న అనుకో దేవుని, అది పెద్ద అబద్ధం. ఎందుకు తెలిసి నమ్మకం రాదు. ఎప్పుడో ఒకసారి వస్తే నమ్మకం ఎలా వస్తుంది? అందుకే దేవునితో మనం నడిచే మార్గం ఏదైతే ఉందో నడిపించాలంటే అది బంధం వల్ల వస్తుంది తప్ప ఒక్కసారి మొక్కుకుంటూ వచ్చేది. ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తే నా మార్గం నడిపించు ప్రభు, మార్గం చూపించు ప్రభు అంటే అది కుదరదు. అది అసలైన విషయం కాదు, అది బుద్ధిహీనత. నాకు నిజంగా దేవుని నమ్మకం కలగాలంటే ఆయనతో సమయం గడిపినప్పుడు, ఆయన ఎవరో నేను తెలుసుకున్నప్పుడు ఆయన మీద నిజమైన నమ్మకం కలుగుతుంది. అప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నిర్ణయించే నా మార్గం నేను చెప్పగలవు. ఆయన నిర్ణయం మార్గంలో నడవగలవు. నువ్వు ఆయనతో సమయం గడపలేకపోతే, నువ్వు ప్రార్థన చేయకుండా నా జీవితంలో కార్యం చేయ ప్రభు అంటే, నువ్వు వాక్యం చదవకుండా నా జీవితంలో మేలు చేయంటే, ఆయనతో బంధాన్ని, ఒక రిలేషన్షిప్ని, ఒక దగ్గర సంబంధాన్ని మనం కలుపుకోకపోతే, దేవునితో అనుబంధాన్ని మనం పెట్టుకోకపోతే మనం ముందుకు నడవలేం. ఇది ఒక్కసారి అయ్యా ఏలెత్తు చూపించి వెళ్ళిపోయే మార్గం కాదు. ఆయనతో బంధంతో కలిగి నడిచే మార్గం. బంధం కలిగి ఆయనతో స్నేహం చేస్తూ అయ్యా ఒక స్నేహితుల్లాగా, ఒక తండ్రిలాగా, ఒక బంధువులాగా ఆయన చేర్చుకుంటే ఆయన నిన్ను అత్యధికంగా మేలులతో నడిపిస్తాడు. ఆయన ఎందుకంటే ఆయన తలపులు మన తలుపులు వేరండి. ఆయన ఆలోచన మన ఆలోచనలు వేరు, మన మార్గం వేరు, ఆయన మార్గం వేరు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళి సరైన మార్గం నడిపించు ప్రభు అన్నారు. మనం మీరే నిర్ణయించండి ప్రభు అనండి. నేను చూస్ చేసుకున్నాను నా మార్గాన్ని, నేనుగా చూస్ చేసుకుని, నా ఉద్యోగం నేనుగా చూస్ చేసుకొని, నువ్వు చూస్ చేయాలి, నువ్వు నిర్ణయించాలి. నా వివాహ జీవితంలో భర్తను కానీ భార్యగా నిర్ణయించింది నీవే. నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్ళాలో అందరికంటే ఎవరు బాధలు చెప్పండి? దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు తన అరచేతులు చిక్కుకున్నాడు. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ గురించి ఎవరు బాగా తెలుసు? దాన్ని తయారు చేసిన వానికి బాగా తెలుసు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎవరు తయారు చేశారు? ఈ చిన్న రాజు మనకు అర్థం కావట్లేదు. తయారు చేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు వాచ్ రిపేర్ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తామండి? వాచ్ బాగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతేనా? బండి పోయిందంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు మీరు ఎవరన్నా నా దగ్గరికి బండి పోయిందని నా దగ్గరికి వచ్చారంటే నేను ఏం చేస్తాను? ఉన్నది పీకేస్తానంటే. అంటే నాకు తెలియదు, నా కోసం నా దగ్గర రాకూడదు. ఇప్పుడు అలాగని కొంతమంది నా దగ్గరికి వచ్చి నేను చేపలు పట్టడానికి వెళ్దాం అని అన్నారు అనుకోండి, నేను వచ్చాననుకోండి, ఉన్న చేపలు కూడా పాడాం మీకు. ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హృదయాన్ని బాగు చేసే దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి. మన జీవితాలు బాగు చేయాలంటే మనం తయారు చేసిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన మార్గం సరైన మార్గంలో వెళ్ళాలంటే నాకంటే
నా గురించి ఆయనకే బాగా తెలుసు. ఆయన తలంపు నా తలంపు. గెస్టల్ అంటున్నాడు ఆయన 55:8-9లో 55:8-9లో నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు ప్రభు అంటున్నాడు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా. ఆ కింద చాలా ఎంత అద్భుతమైన మాట ఉందో, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయంట. మన మార్గం కంటే ఆయన మార్గం ఎంతో ఉన్నతంగా ఉందంట. మన నిర్ణయాలన్నీ ఆయన చేతులు పెట్టేస్తే ఎంత అద్భుతంగా ఉండదు చెప్పండి. ఆయన చేతులు పడితే మనకంటే ఏం తక్కువ కాదు, మనకంటే ఎక్కువే ఉంటుంది ఆయన నిర్ణయాలు. ఎందుకంటే మనకంటే మహాజ్ఞాని ఆయన, భూత భవిష్యత్ జ్ఞానాలు ఎరిగిన దేవుడు. అటువంటి దేవుని దగ్గరికి మన నిర్ణయాలు పెట్టేస్తే మన మార్గాలన్నీ ఆయన ఉన్నతంగానే పెడతాడు. మన తలంపుల ఆలోచనల్ని మనం తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలన్నీ ఆయన ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు దేవుని మహిమ చెల్లించుకోవాలి, ఎంత అద్భుతంగా నడిపించావయ్యా. అలాంటి వారే దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించగలరు. ఈరోజు ప్రజలు దేవుని దగ్గరికి ఆరాధించలేకపోతున్నారంటే కాలం వారు దేవుని చేత నడిపించబడలేకపోతున్నారు. ఒకవేళ దేవుని చేత నడిపించబడితే వారు ప్రభు దగ్గరికి ఆరాధించగలరు, స్తుతించగలరు, హల్లెలూయా అని చెప్పగలరు, వందనాలు అని చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను నడిస్తే ఈరోజు ఎక్కడో తప్పిపోతున్నాను, కానీ దేవుని దగ్గరికి వచ్చాను కాబట్టి ఆయన సరిగ్గా నడిపించడం. ఈరోజు నాకే చింత లేదని చెప్పగలం. ఎంతోమంది భక్తులు అందరూ ఆయన చేతికి వచ్చి అర్పించుకున్నారు. వాక్యం అనేది లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని చదివిస్తుంది. అది దేవుని దగ్గరికి వచ్చి జ్ఞానం కోసం మొరపెట్టండి, జ్ఞానం కోసం అడగండి. 10:23 అంటాడు, యెహోవా తమ మార్గము నేర్చుకున్నట్ట నరుల వర్షములో లేదు. తమ జీవితాల మార్గాలు సరిచేసుకుని నరుల వర్షంలో లేదు. మనుషుడు తమ ప్రవర్తన ఎందుకు సన్మార్గం ప్రవర్తించిన వారి వర్షంలో లేదు. 10:23. ఈరోజు మన ప్రవర్తన సరిగ్గా ఉండాలన్నా, మన జీవితం సరిగ్గా ఉండాలన్నా దేవుని దగ్గరికి చెయ్యి నడిపించండి అన్నాడు. ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చు, చెడిపోయిన స్కూల్కి పంపించవచ్చు, మహా అయితే ఏ నుంచి చెడ్డ వరకు నేర్చుకుంటారు పిల్లలు. కానీ వాళ్ళకి ఆలోచన జ్ఞానం దొరకదు. వాళ్ళకి ఆలోచన జ్ఞానం మనుషులు ఎవరండి. అందుకే 100 మంది వెళ్ళినా సరే 100 మందిలో ఎవడో ఫస్ట్ క్లాస్ వస్తారు, మిగతా వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిజంగా ఒక ఉపాధ్యాయుడే కనుక జ్ఞానం ఇస్తున్నాడు అనుకుందాం, ఒక ఉపాధ్యాయుడే పిల్లలకి జ్ఞానం సంపాదిస్తున్నాడు అనుకుందాం. మరి 100 మంది వెళ్ళినప్పుడు 100 మందికి జ్ఞానం రావాలిగా. మరి ఎందుకైనా 100 మందిలో 2 ఫస్ట్ క్లాస్ వస్తున్నారు, ఒక్కడే ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు? లేకపోతే ఒక 10 మంది ఎందుకు జ్ఞానం సంపాదించుకుంటున్నారు? మరి మిగతా వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వీళ్ళందరి పరిస్థితి ఏంటి? మరి టీచర్ అందరికీ జ్ఞానం ఇస్తే మరి ఎందుకని వీళ్ళందరూ కూడా మంచి ఉన్నతంగా వెళ్ళలేకపోతున్నారు? జ్ఞానం మనలో ఉంటుంది. జ్ఞానం ఎవరు ఇస్తారు? జ్ఞానం దేవుడు ఇస్తాడు. జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు, జ్ఞానంతో నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో వచ్చే మనసు ఏం చేస్తుందంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చిన్ననాటి నుంచి దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానం ద్వారా వారు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానం లేకుండా నేర్చుకోలేము. ఇప్పుడు మెంటల్గా ఇల్నెస్ ఉన్న వాళ్ళు చూడండి, మానసికంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చూడండి, ఎంత నేర్పించి ఎంత గొప్ప టీచర్ దగ్గర ఉపాధ్యాయుడికి తీసుకెళ్ళి జ్ఞానం నేర్చుకోలేడు. ఎందుకంటే జ్ఞానం ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నీ ఆలోచన నుంచి మొదలవ్వాలి. అందుకే ప్రభు అంటున్నాడు, జ్ఞానం నేర్చుకోవాలి నా దగ్గర రండి. ఏమంటున్నాడు ఆయన? నా దగ్గర నేను నేర్పిస్తాను. మీ మార్గాలు సరి చేసుకోవాలని నా దగ్గర రండి, నేను ఇస్తాను. నేను మీకు నేర్పించేవాడిని. అయ్యా నా మార్గాన్ని నిర్ణయించండి, నా భవిష్యత్తు నిర్ణయించండి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నిర్ణయించడమే కాదు, నిర్ధారించుకోవడానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండింటి తేడా ఏంటి చెప్పండి? నిర్ణయించడం, నిర్ధారించడం రెండు తేడా ఏంటి? హలో, సరే దేవుడు ఈ మార్గం నిర్ణయించాడు, ఈ మార్గాలు ఎలా నిర్ణయించాడు?
ఇప్పుడు రెండు జరగాల్సింది ఏంటి తెలుసా? నిర్ధారించాలి ఇదే సరైన మార్గం కాదని. ఒక ఉదాహరణ చెప్పమంటారా? మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటారు, అయ్యా నాకు పెళ్లి కావాలి, నాకు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటావా లేకపోతే వద్దంటావా? అడిగితే అడిగినవాడమ్మా అడుగుంటాం. అలా ముసలి అనుకుంటున్నారు ఇదేంటండి, ఎప్పుడు అయిపోయింది ఆ రోజు, మాకు గుర్తు కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ అలా అనుకున్నా సరే ఆ అవకాశం మాకు ఇవ్వలేదండి మా తల్లిదండ్రులు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలా విషయాలు దేవుని దగ్గరికి వచ్చి చేయమంటావా చేద్దామా ఒక నిర్ధారణ అడుగుతాం. మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం అసలు నేను వెళ్తున్న మార్గం సరైందా కాదని, నేను వెళ్తుంది సరైందా కానీ ప్రార్థన చేస్తాం, అడుగుతాం దేవుని దగ్గర. ఇప్పుడు 4 విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలా దేవుని దగ్గరికి వచ్చి మనం నిర్ధారించుకోవాలి, ఎలాగ దేవుని దగ్గరికి వచ్చి నా ఆలోచన నేను ఇది కరెక్టా కాదా అని నిర్ధారించుకోవాలి. అప్పుడు మనం దేవుని చిత్తం తెలుసుకుంటాం. ప్రభు దగ్గరికి వచ్చి ఎలా నిర్ధారించుకోవాలంటే మొదటిగా నువ్వు వాక్యం చదవాలి. ఏం చేయాలి? వాక్యం చదవాలి. దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఆయన మనకి మన మార్గాన్ని నిర్ధారిస్తాడు. ఆయన ఇది సరైందే, ఇది పొరపాటు, వెళ్ళకు, ఇల్లు, ఇది చెయ్యి, ఇది వద్దు అని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు నిర్ధారిస్తారు? వాక్యం నిర్ధారిస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానం ఇందులో దొరుకుతుంది. సమాధానం ఇందులో నీకు బయలుపరచబడుతుంది. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి. అందుకే కీర్తనగాడు అంటాడు 119 అధ్యాయంలో, ఇదిగో నా పాదములకు దీపం. ఏంటది? నీ వాక్యమే. 119, 105 చదవండి ఒకసారి. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే ఉన్నది, నా మార్గానికి వెలుగే ఉందయ్యా నీ వాక్యం. ఇదిగో చీకటి మయమైపోయిన నా జీవితంలో భవిష్యత్తు అంటే కనపడిన జీవితంలో నీ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు నీ వాక్యము నన్ను నడిపిస్తుంది. 133 అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అంటాడు. వాక్యం చేత నీ అడుగులు స్థిరపరచబడతాయండి. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని నడడం ద్వారా మన జీవితం మార్గం స్థిరపరచబడుతుందంట. అందుకే మనం ప్రతిరోజు కూడా వాక్యం చదవడం వచ్చిన వారు వాక్యం చదువుతూ ఉండాలి. మాకు చదవడం రాదంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఎవరైతే వింటారో వారు జ్ఞానవంతులు అవుతారు. వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళు తమ మార్గాన్ని నిర్ధారించుకుంటారు. ఒక నిశ్చయత వస్తుంది, వారు ముందుకు ధైర్యంగా వెళ్ళగలరు. ఎందుకంటే వాళ్ళు తెలుసు నేను వెళ్తున్న మార్గం సరైందే, అందులో పొరపాటు ఏమి లేదని నిర్ధారణ వస్తుంది. నా పాదములకు వెలుగు. అందుకే 37:23 అంటాడన్నా, ఆయనే కదా నా మార్గాన్ని స్థిరపరిచేది అంటాడు. ఆయనే కదా నడిపించేది. రెండోది ఏం తెలుసా? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చాలాసార్లు దేవుని దగ్గర చేయాలి, నేను అనుకుంటున్నాను జరిగిస్తామని కాదు, దేవా నువ్వేమనుకుంటున్నావు జరిగించాలి. ప్రార్థన చేస్తే దేవుడు నడిపిస్తాడు. చాలాసార్లు వాక్యాలు మనం చూస్తాం, ఆత్మ నడిపిస్తుంది అని మనం వాక్యం చూస్తూ ఉన్నాం. ఫిలిప్ అనే ఆ దైవజనుడిని మనం కనబడుతున్నాం మనకి కొత్త నిబంధన గ్రంథంలో. అతడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంటే ఆత్మ ఏం చేసిందంటే నడిపించిందంట. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చూస్తాం, ఆత్మ నడిపించింది, తీసుకువెళ్ళింది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ప్రార్థనకి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆయన మన మనసులో మన ఆత్మ ద్వారా ఒక నిశ్చయిత కలిగి చేసి మన సరైన మార్గం నడిపిస్తాడు. మనకు తెలియని ఒక దేవుని యొక్క శక్తి మనకు వస్తుంది. ప్రభా ఈ అనుమానం చేత ఉన్నాను, ప్రభా నాకు ఈ కష్టంలో ఉన్నాను అని ప్రార్థించి మోకరిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన పరలోకం నుండి ద్వారాలు తెచ్చి ఇది ఎలాగెళ్ళని చూపించాడు. కానీ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఆయన అడుగుతున్నప్పుడు నీ మనస్సులో నీ ఆత్మలో ఆయన నిర్ధారిస్తాడు. ఆయన ముందుకెళ్ళి అనుభవం ఎవరికి ఉంటుందంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికే. ఇది నేను మైక్ పెట్టుకొని చెప్పినంత మాత్రం మీకు అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థమవుతుందండి? ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో. ఇది నిజమో కాదు మరి ఎలా నమ్ముతామంటే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు ప్రార్థించండి ఖచ్చితంగా నడుస్తారు, మీరు ప్రార్థించండి మీరు ఖచ్చితంగా ముందుకెళ్తారు. చదవండి ఒకసారి 25 కీర్తన 25వ అధ్యాయం 4-5 వచ్చిన చదవండి ఒకసారి. యెహోవా నీ మార్గమునకు
యెహోవా నీ మార్గములను తెలియజేయము. నాకు తెలిసి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలు అంటున్నాడు, అయ్యా నీ మార్గాలు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచు, నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడు. చాలండి. ఈ దావీదు అనే వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దావీదుకి బైబిల్ లేదండి, దావీదు చేతిలో బైబిల్ లేదు. దావీదు గురించిన మాటలు ఇందులో ఉన్నాయి మనకి. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతని మార్గాన్ని సరళం చేశాడు. చాలాసార్లు దావీదుతో మాట్లాడాడు, ఇది చేయాలి. అందుకే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు జీవితం తను ఏమవ్వాలో ఆ మార్గంలో చేరుకోగలిగాడు. చివరికి రాజు అవ్వగలిగాడంటే కారణం ఏంటో తెలుసా? అది ప్రతిరోజు దేవుని గురించి ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథంలో చాలా వరకు ఆయన ప్రార్థనలే కనబడుతుంది మనకి. నా త్రోవను చూపించాయా అని ప్రార్థన చేశాను, నా మార్గం చూపించాయా అని ప్రార్థన చేశాను. ఈరోజు కూడా మీరు ప్రార్థన చేసి అడగండి, ఆయన తెలియజేస్తాడు. నీ మనసులో నిర్ధారిస్తాడు, ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆయన నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు, ఇది సరైనదే అని నిర్ధారిస్తాడు. ఒకవేళ పొరపాటు వెంటనే నిర్ధారణ చేస్తుంది. నీ మనసులో ఆత్మ మాట్లాడుతుంది, వద్దు ఇది చేయొద్దు. చెయ్యొద్దన్నా చేసామనుకోండి, పర్యవసనాలు గురించాలి. నీ మనసు తెలియజేస్తున్నా, నీ మనసు వద్దు ఇది జరిగించొద్దు, ఇది ఏమాత్రం కూడా మంచిది కాదని మనసులో దేవుడు మాట్లాడుతున్నా సరే నువ్వు చేసావనుకోండి, పర్యవసనాలు అనుభవించాము, దేవుని యొక్క శాపాన్ని అనుభవించాలి. మూడోది మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథ సామెతల గ్రంథంలో ఉంటుంది, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఒకడు వాక్యం చదవాలి, ఇంకోటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకోటి ఎలా తెలిసింది జీవితం? దేవుని మనం ఎలా నడుతుంది తెలుసా? ఆయన జ్ఞానం ఇస్తానంట. మూడో వచ్చిన చూడండి, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటందు బుద్ధి కుశలత ఉపదేశం పొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకు. జ్ఞానం అంట మనం సరైన మార్గం నడవడానికి, యథార్థమైన మార్గం నడవడానికి జ్ఞానం ఎంత అవసరం? ఏ అవసరం? మనం ఎప్పుడైతే దేవుని భక్తులు ఎదుగుతున్నామో దేవుడు జ్ఞానం ఇస్తాడు మనకు. ఈ జ్ఞానం ద్వారా ఏంటంటే అన్ని విషయాలు మనం ప్రార్థన చేసి కనుక అవసరం లేదు. హలో, అన్ని విషయాలు మనం ప్రార్థన చేసి కనుక అవసరం లేదు. దేవుడి జ్ఞానం మనం ఏం చేస్తుందంటే ఆయన మార్గం నడిపించుకుంటూ వెళ్తుంది. అన్ని విషయాలు అనే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మీకు అవసరత వచ్చింది, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారు, అయ్యా ఏ సక్క వేసుకోమని ప్రార్థన చేస్తారు? మీరు చేస్తారా? సత్తలు మీరు చేకట్టుకుంటున్నారు అనుకోండి, అదే ఏ చేకట్టుకుంటే ప్రార్థన చేస్తారా? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? మీరు చెయ్యం. కానీ దేవుడి జ్ఞానం ఉన్నప్పుడు మనకి ఏ చీర కట్టుకోవాలి, ఆయన ఆల్రెడీ ఆ జ్ఞానం నీకు ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్త్రాలు వేసి మనం అడగవసరం లేదు, ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుని జ్ఞానం మనకి చాలా విషయాల్లో మనం అడగక్కర్లేదు. ఆయన జ్ఞానం ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాడు. ప్రతిసారి మనకు తెలియకుండానే ఆ జ్ఞానం సమాధానాలు వస్తూ ఉంటాయి. మనకి మోసపోకుండా కొన్నిసార్లు జ్ఞానం ఇస్తాడు ఆయన, తెలివితేటలు ఇస్తాడు ఆయన. ఎంత అవసరం జ్ఞానం ఈ లోకంలో జీవించాలంటే తెలివితేటలు ఎంత అవసరం. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా మాకు తెలివితేటలు కావాలి, జ్ఞానం కూడా కావాలి. మనకు తెలియకుండానే మన జ్ఞానం ద్వారా మనం దేవుని మార్గంలో నడిపోగలం. అందుకే పైనుండి వచ్చి జ్ఞానం కోసం ప్రార్థన చేయాలంటాడు. ఒకటేమో వాక్యం ద్వారా తెలుస్తుంది, ఇంకోటేమో ప్రార్థన ద్వారా తెలుస్తుంది, ఇంకోటి మన జ్ఞానం ద్వారానే, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా ఆయన చిత్తంలో వెళ్ళిపోగలం. నాలుగోది ఏంటంటే ఆయన సంకల్పం. సమస్తము కూడా సమకూడి జరిగిపోతున్నాయంటే ఆయన సంకల్పం. ఆయన చిత్తంలో మనం తెలియకుండానే ఆయనకి దగ్గరగా అయిపోతున్నాం. మనం దగ్గరికి ఆయన అన్నీ కూడా ఆయన సమకూర్చి మనం ఊహించకుండా అన్నీ ఆయన దగ్గర చేర్చేస్తున్నాడు. ఆయన ఇది నువ్వు ప్రార్థన చేయవసరం లేదు, వాక్యం తెలుసుకోవసరం లేదు, నీ జ్ఞానం ఉపయోగించే అవసరం లేదు. అనుకోకుండా నీ జీవితం దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఆయన ఎదుగుతున్నప్పుడు, ఆయన భక్తులు జీవిస్తున్నప్పుడు నేను చివరి తీసుకొచ్చాక నిలబెట్టేస్తాడు ఆయన. దాన్ని మనకు కొన్నిసార్లు ఏమంటారంటే అదృష్టం అంటారు. అదృష్టం అంటే నీ ప్రమేయం లేకుండా నీ జరగడం, అది మన వాళ్ళు పెట్టుకున్న పేరు. కానీ దేవుడు అది కాదు, దేవుని సంకల్పం. అనుకోకుండా సమస్తము సమకూడి జరుగుతుంది. అద్భుతమైన మాట ఉండేది. అసలు చదువుదాం. రోమిల రాసిన పత్రిక 8:8 రోమిల రాసిన పత్రిక 8:8.
దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడే వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుచున్నవని. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పంలో నడుస్తున్నారో, ఎవరి సంకల్పం అయితే దేవునికి అనుగుణంగా ఉందో, దేవుని చిత్తు ఎవరి జీవితంలో జరుగుతుందో ఆయన సమస్తము సమకూడి జరిగిస్తూ ఉంటాడు. అంటే ఒక క్రైస్తవుడికి ఎంత ధైర్యం అంటే, తన సమస్యలు ఎదురవుతున్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా, నేను ఏ మార్గం గుండా వెళ్తున్నా సరే ఆయన గమ్యాన్ని నన్ను చేరుస్తాడు అనే గొప్ప విశ్వాసం ఉంటుంది. ఈరోజు అటువంటి ధైర్యం ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇబ్బంది మన కళ్ళ ముందు కనబడుతున్నా సరే దేవుడు ఖచ్చితంగా నన్ను గమ్యాన్ని చేరుస్తాడు అనే భరోసా ఉంటే ఎంత ధైర్యం చెప్పండి. ఈరోజు ప్రభువా నా మార్గాన్ని నడిపించు, నిర్ధారించు అంటే ఆయన ఎలా నిర్ధారిస్తాడు? ఎలా నిర్ధారిస్తాడంటే, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది అన్నప్పుడు సమస్తము సమకూడి జరిగిపోతాం. అన్నీ దేవుడు అనుగుణంగా స్థిరపరుస్తుంటాడు. చాలాసార్లు మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది, ఏమంటుంటుంది, నేను ప్రార్థనకి వెళ్దాం ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బయటికి రాగానే ఆటో వచ్చేసింది అంటాను. నేను ఒక నిమిషం కూడా వెయిట్ చేయలేదు అంటది. దేవుడు అలా సంకల్పం చేశాడు. బయటికి రాగానే ఆటో వచ్చేసిందంట. మళ్ళీ అక్కడి నుంచి దిగానే బండి వచ్చేసిందంట అదే టైంలో. ఎవరు ఆ ప్రార్థనకి వెళ్తున్న వ్యక్తి బండి మీద అక్కడికి వచ్చాడంట. ఇప్పుడు ఆటో దిక్కానే కనబడి అమ్మ బండి ఎక్కమన్నాడంట. వెంటనే బండి ఎక్కి తీసుకొచ్చి ప్రార్థన తీసుకొచ్చేసాడంట. ఇవన్నీ క్రియలు కూడా ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయి? ఇది నీ జ్ఞానం ద్వారా జరగట్లేదు. ఏదో నువ్వు ఏదో ముందుగా వాక్యం చదివినప్పుడు ఇదిగో నువ్వు ఇలాగెళ్తే ఆటో వస్తుంది, ఎలాగెళ్తే నువ్వు దిగుతాను, ఇందులో లేదు. ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఇందులో ఉంటుందా? ఇందులో లేదు. కానీ జ్ఞానం ఇస్తాడు. అలాగే దేవుడు సంకల్పం జరిగిస్తాడు. అన్నీ కూడా సమకూడి జరిగించేస్తూ ఉంటాడు. అలా మన జీవితంలో ఆయన సంకల్పం ద్వారా మన చిత్రం తెలుసుకోగలం. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మార్గాన్ని నిర్ణయించండి, నా మార్గాన్ని నిర్ధారించండి. చివరి మాట చెప్పి మూవింగ్ చేస్తాను, నన్ను నడిపించండి, ఆ మార్గంలో నన్ను నడిపించండి. నేను నడవలేనయ్యా. ఒకవేళ ఆ మార్గం ఏంటో నాకు తెలిసినా, నా జీవిత చిత్తం ఏంటో నాకు తెలిసినా, నిజంగా ఇదే నాకు అనిపించినా సరే నేను నడవలేను. ఏ మానవుడు కూడా తన సొంత ప్రయత్నించి అతను నడవలేడు. ఇది మంచి అని తెలిసినా జీవించలేడు. ఇది సరైనదని తెలిసినా చేయలేడు. నేను కష్టపడితే ఇలా జరుగుతుంది అని తెలిసినా కష్టపడలేడు. ఈరోజు చాలామంది తెలుసు, నేను కష్టపడితే నాకు ఇంట్లో మంచిగా ఉంటుందని. చాలామంది తెలుసు, ఇది చేస్తే ఇలా చదివితే నేను మంచి మార్కులు వస్తే నాకు వచ్చేస్తుందని. అయినా మనం చేయలేం, అయినా మనం సాధించలేం. అయినా సరే ఆ ప్రయత్నాలు మనకు రావు. అందుకే ప్రభు సహాయం, అయ్యా నేను జీవించలేకపోతున్నానయ్యా, ఈ పాప నుంచి రాలేకపోతున్నానయ్యా, నిజంగా ప్రేమిద్దాం అనుకున్నా ప్రేమించలేకపోతున్నానయ్యా, కలవాలనుకుంటున్నాను స్నేహితులతో బంధువులతో, కానీ కలవలేకపోతున్నానయ్యా. ఆ నిర్ణయం తెలిసిన నిర్ధారించుకున్న మనసు నడవడానికి ఒప్పుకుంటలేదు, కలవట్లేదు, నాకు కదలట్లేదు అయ్యా. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి అడగండి, అయ్యా నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను మార్గం కనబడుతుంది వెళ్ళలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. దేవుడికి సహాయం చేస్తాడు. దేవుడే నడిపిస్తాడు. దేవుడు నీ చెంత అద్భుతంగా నీ చేరుస్తాడు. ఒక అద్భుతమైన మాట నేను మనకు బాగా ఫోటోల్లో కనబడుతూ ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి తన అడుగుల్లో తన వెనక తిరిగి చూసుకుంటే అడుగులు కనబడుతుంది. తనకి 2 అడుగులు, ఎక్కడో అడుగులు, ఆ పక్కన అడుగులు కనబడుతుంది, మనిషి లేడు. ఇంకొంచెం ఎదరికి వచ్చిన తర్వాత 2 అడుగులే కనబడుతుంది, వెనక తిరిగి చూస్తే మిగతా అడుగులు లేవు. చెప్పింది అర్థమైందా? తన ముందు బీచ్ నడుచుకుంటూ వస్తే 2 మనిషి అడుగులు కనబడ్డాయి. ఇంకొంచెం ఎదరికి వచ్చిన తర్వాత 1 మనిషి అడుగులే ఉన్నాయి. అప్పుడు పైకి చూసి అన్నాడు, దేవుడా నాతో కూడా రావట్లేదా నువ్వు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి బాబు నేను ఎత్తుకుంది నేనేరా బాబు అన్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనం నడిపిస్తున్నప్పుడు దేవా ఎక్కడున్నావు అంటాం, కానీ తెలియదు ఏంటంటే ఆ రోజు నువ్వు అలా ఉన్నావు కానీ నేను నీతో పాటు నిన్ను లేవనెత్తాడు కాబట్టి, నిన్ను నిలబెట్టాడు కాబట్టి. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నన్ను నడిపించాయా, నా ముందుకు నేను నడిపించాయా. ఒకసారి యెషయా తెద్దామా? ఆయనే మనం నడిపించాలి, ఆయనే మన మార్గాన్ని సరళం చేయాలి. యెషయా 45:2 చూడండి. ఆయనే మన మార్గాన్ని, మన జీవిత మార్గాన్ని సరళం చేయాలి. చూడండి 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెరగొట్టేదను.
హల్లెలూయా. సరే ఏం చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా వెళ్ళి మీ మార్గాల్ని సరళం చేస్తా, ముందుగా వెళ్ళి సమస్తము కూడా సిద్ధపరుస్తా, మీ ఆటంకాలన్నింటినీ పూడ్చివేస్తా. ఏ అయితే కొండల్లాగా ఉన్నాయో, ఏ అయితే శ్రమలు ఎత్తుగా ఉన్నాయో వాటిని సమానం చేస్తా, సరళం చేస్తాను ముందు నడవడానికి. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ముందు నడిపించు, ముందు నడిపించు, నన్ను ఆటంకాలు లేకుండా నడిపించు. ప్రభు దగ్గరికి వచ్చాడు నడిపించు అని కీర్తనకాడు అన్నాడు 23 వచ్చాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతున్నా. చూసా, పచ్చి గల చోట నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జన్మలతో నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తే అటువంటి మార్గం నడిపిస్తాడు. ఒకవేళ ఇబ్బందులు ఎదురవుతున్నా, ఎత్తులు ఎదురవుతున్నా, కొండలు ఎదురవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, ఆయన నా ముందు నడిస్తే ఆయన నేను చక్కనైన మార్గం నడిపిస్తాడు, సరైన మార్గం నడిపిస్తాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మనం అడగాల్సింది, అయ్యా నా మార్గాన్ని నిర్ణయించండి, ఆ మార్గాన్ని నిర్ణయించిందా నిర్ధారించండి. ఇదిగో ఆ నిర్ధారించిన మార్గం నడవాలంటే నా వల్ల కాదయ్యా, మీరు నడిపించండి అని అడగాలి. మీరు నాకు సహాయం చేయండి అని ముందుకు అడగాలి. ఎప్పుడైతే అలా ప్రభు గురించి ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే ప్రభు దగ్గర గురించి అలా అడుగుతాం, ఆయన మనం మంచి మార్గం నడిపిస్తాడు, మంచి పచ్చని మార్గం నడిపిస్తాడు, ఏ అపాయం రాకుండా నడిపిస్తాడు. నా ప్రాణము సేద తీరుస్తున్నాడు. కింద ఇప్పుడు తన నామం బట్టి నీతి మార్గములను ఆలోచించాలని ఎంత అద్భుతంగా ఉందో. గాఢాంధకారపులో నేను సంచరించిన ఏ అపాయముకు భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉందువు, నీ దుడ్డి కర్ర నీ దండము నన్ను ఆదరించు. ఎంత ఆశీర్వాదకరమైన మాటలు, ఎంత వాగ్దానకరమైన మాటలు చెప్పండి. దేవుడు సెలవిస్తున్న మాటలు. ఈరోజు మనం తొలగిపోవద్దు మన మార్గం నుంచి, వ్యర్థంగా ప్రయాసపడద్దు, మన ధనాన్ని వ్యర్థం చేసుకోవద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవచ్చు. జ్ఞానంతో మసులుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చేది దానికి జ్ఞానం తెలియచేయండి, సరైన మార్గం నడిపించండి, మీరే నడిపించండి అని ప్రభు దగ్గరికి వచ్చి ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఒక నమ్మిక ఏర్పాటు చేసుకుంటే, ఏ ఆటంకాలు ఎదురొచ్చినా ఆయన సరళం చేసి ముందు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి లేచిపోండి, దయచేసి లేచిపోండి, ప్రార్థన చేద్దాం. తర్వాత సంస్కార కార్యక్రమం మధ్యలో ఉంది, దాంట్లో వెళ్ళిపెడదాం. ప్రతి ఒక్కరు దయచేసి లేచిపోండి.